హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. స్థాపత్య వేదమయ వాస్తు గత 12 సంవత్సరాలుగా ఏన్షియంట్ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ అంటే మనం ఇప్పుడు చెప్పుకునేటటువంటి వాస్తు అనేది ఒక స్థాపత్య వేదం అనేటటువంటి దానిలో నిక్షిప్తమై ఉంది నాలెడ్జ్. అది చాలా రకాలైనటువంటి ఫామ్స్కి మనం క్రియేట్ చేయవచ్చు అన్నమాట. ఒక టౌన్ ప్లానింగ్కి అప్లై చేయొచ్చు, ఒక దేవాలయ విధికి అప్లై చేయొచ్చు, ఒక రాజప్రాసాదాలకి, సామాన్యులు కట్టుకునేటువంటి ఇళ్ళకి, అపార్ట్మెంట్స్కి, విలేజ్ అండ్ టౌన్ ప్లానింగ్కి, అదే రకంగా వాహనాలకి, పాత్రలకి, పుష్కరణలకి ఈ యొక్క నాలెడ్జ్ వాడచ్చు. ఫైనల్గా ఒక స్పేస్ ద్వారా, ఒక ప్రోగ్రామ్ చేసిన స్పేస్ ద్వారా, మనకు అనుకూలంగా ఉన్నటువంటి స్పేస్లో ఉండడం ద్వారా, తద్వారా మనం తన్మయత్వం పొందడం, తద్వారా మనం ఉద్ధరింపబడటం. ఈ యొక్క ప్రయాణంలో భాగంగా ఇది నిరూపణ చేయడం వల్ల మాత్రమే ప్రజలు నమ్ముతారనే ఉద్దేశంతో నేను చేసేటటువంటి పరిశోధనలో భాగంగా తిరుమల తిరుపతి దేవాలయం కూడా ఈ యొక్క ధర్మాన్ని పోలి ఉన్నది అని అనిపించినప్పుడు, ఆ దిశగా పరిశోధన మొదలుపెట్టి చేసినప్పుడు చాలా ఆశ్చర్యకరమైన, ఆనందకరమైనటువంటి, జీవితంలో గుర్తుపెట్టుకునేటటువంటి క్షణాలన్నమాట మనం ప్రూవ్ చేయగలిగాము. సో ఒక 30 వీడియోస్ వరకు మనం చెప్పడం జరిగింది. ఇంకొక 70 వీడియోస్ వరకు చెప్పి ఒక నిరూపణ చేయగలగాలి. అక్కడ ఉన్నటువంటి డైమెన్షన్స్ కొలతలు తీసుకోవడము, అక్కడ ఉన్న లేఅవుట్ని తీసుకోవడం, అక్కడ ఉన్న స్వామి నక్షత్రం శ్రవణ నక్షత్రాన్ని తీసుకొని మనం ఈ నాలెడ్జ్ నుంచి ఏ రకంగా మన పూర్వీకులు కట్టి ఉంటారు అనేటటువంటి ఒక నిరూపణలో భాగంగా ఈరోజు నేను తిరుమల తిరుపతి బయలుదేరుతున్నాను. సో ఈ రీసెర్చ్కి సంబంధించి మా కాలాన్ని వెచ్చిస్తున్నాము, మా యొక్క మానసిక స్థితిని వెచ్చిస్తున్నాము. కొంత ప్రయాణాలు, వాటికి ఖచ్చితంగా కొంత ధన సహాయం అవసరం ఉంటుంది. అందువల్ల ఈ ధర్మాన్ని నమ్మేటటువంటి వ్యక్తులు నేను డొనేషన్స్ అడగడం మొదలుపెట్టాను. నా వీడియో ద్వారా కనీసం 500 రూపాయలు తక్కువ కాకుండా డొనేట్ చేయండి అని చెప్పి. అందువల్ల మనకి కొంతమంది దాతలు స్పందించడం అనేది జరిగింది. మనం ఇమీడియట్గా మెసేజ్ పెట్టగానే ఒక 3 దాతలు స్పందించారు. అందులో మొట్టమొదటిగా మా శిష్యులు అనిల్ కుమార్ గారు. వారు ఒక 1000 రూపాయలు ఇచ్చి ఈ యొక్క ఉద్యమానికి, ఈ యొక్క ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మాకు కొత్తగా కొంత ఆక్సిజన్ ఇచ్చారనమాట. ఎందుకంటే ఇవాళ మధ్యాహ్నమే బయలుదేరుతున్నాను నేను. రెండవది జంగారెడ్డిగూడెంలో ఉన్న శ్రీనివాస్ గారు, వారి కుటుంబం. వారు ప్రస్తుతం దుబాయ్లో వర్క్ చేస్తున్నారు. అడగగానే ఇమీడియట్గా మేడం గారు ఒక 15,000 రూపాయలు ఈ రీసెర్చ్ నిమిత్తం విరాళం పంపించారు. థ్యాంక్ యూ మేడం. అదే రకంగా బినాయల్ కృష్ణ గారని హైదరాబాద్లో ఉంటారు. ఫార్మసీకి సంబంధించినటువంటి ఆ యొక్క క్షేత్రంలో వారు పనిచేస్తారు. వారికి మనం శంకర్పల్లిలో ఫామ్ హౌస్ డిజైన్ అనేది ఇచ్చి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. ఈ రకంగా సహాయ సహకారాలు అందించండి సార్ అంటే వారు ఒక 10,000 పంపించారు. నో వర్డ్స్. ఈ యొక్క ధర్మం తను తాను ఉద్ధరించుకోవడానికి, మాకు నాలెడ్జ్ నిరూపణ చేయడానికి కావలసినటువంటి ఆ యొక్క మూలాలు ఇవ్వడంతో పాటు ఈ రకంగా కొంత వ్యక్తుల సహకారం కూడా మా యొక్క ప్రయాణానికి ఇస్తున్నందుకు ఆశిస్తూ దయచేసి విరాళాలు పంపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.